మన కేరళలో నేచర్ ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. కొండపైన శ్రీనివాసుని దర్శించుకొని కిందకి దిగిపోయాం. ఎలాగో లంచ్ టైం అయింది కదా అని మన హోటల్ ఓరియన్ కి అయితే వచ్చేసాం. ఇంకా అంబియన్స్ చూసుకుంటే రాయల్ గా ఉంది. మేమైతే ఒక మీల్స్ ఆర్డర్ చేసాము. కాస్ట్ అయితే 300 రూపీస్ చార్జ్ చేశారు. ఇందులో మనకి పూరి, అప్పడాలు, పప్పు, సాంబార్, స్వీట్ అయితే గులాబ్ జామ్ ఇచ్చారు. టేస్ట్ విషయానికి వస్తే నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను. అన్నయ్యని చూడండి వదినకలా తినిపిస్తున్నాడు. ఆది దంపతులండి బాబు. అంతేకాదు ఇక్కడ స్వీట్స్ అండ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తిరుపతికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. ఇక మేమైతే కేరళకి ట్రైన్ ఎక్కిపోయాము. ట్రైన్ స్పీడ్ చూడండి ఎలా దూసుకెళ్లిపోతుందో. ఇలా ఈవినింగ్ అయిందో లేదో స్నాక్స్ తిందామని మేమైతే కప్ నూడిల్స్ తెచ్చుకున్నాం. టేస్ట్ విషయానికి వస్తే ఏసీ బోగిలో ట్రావెల్ చేస్తూ వేడి వేడి కప్ నూడిల్స్ తింటే ఉంటాది స్వర్గం. ఇంకెలా లేసామో లేదో అప్పుడే కేరళలోకి ఎంటర్ అయిపోయాం. బా చెట్లు చూడండి గ్రీనరీతో ఎంత బాగా నిండిపోయిందో. అప్పుడే సడన్ గా వర్షం అయితే పడింది. వ్యూ చూడండి ఎలా అదిరిపోయిందో. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా? ఈ సస్పెన్స్ కొంచెం సేపు మెయింటైన్ చేయండి. ఇలా కేరళ వ్యూ ఎంజాయ్ చేసే లోపే మా స్టేషన్ లోకి ఎంటర్ అయిపోయాం. స్టేషన్ అంబియన్స్ చూసుకుంటే కేరళ కల్చర్ మొత్తం కనిపిస్తుంది. మేము ఏదైనా తిందామని ఫుడ్ స్టాల్ కి అయితే వచ్చేసాము. మేమైతే ఒక టీ చెప్పుకున్నాం. టీ చకచకా చేసి అలాగే ఇచ్చేస్తున్నాడో చూడండి. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. మేమైతే టిఫిన్ పార్సల్ తీసుకున్నాం. ఇంతకే మేము ఎక్కడికి వచ్చామో మీకు తెలుసా? మేమైతే కేరళలో ఉన్న త్రివేంద్రం కి అయితే వచ్చాం. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ టుడే. బై ఫ్రెండ్స్.